రోడ్డు పైన ఒంటరిగా ఉన్న ఒక స్త్రీకి సహాయం చేసిన యువకుడికి ఏం జరిగిందో తెలుసా? ఉన్నట్టుండి రోడ్డు మీద ఒక కారు ఆగింది. అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి. దిగి చూస్తే టైర్ పంచర్ అయింది. స్టెప్నీ ఉంది గాని తనకు వేయడం రాదు. కారును పక్కకు తీసి సహాయం కోసం చూస్తూ ఉంది. కానీ ఒక్కరు కూడా ఆగడం లేదు. సమయం చూస్తే సాయంత్రం 6 అవుతుంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. మనసులో ఒకటే ఆందోళన. ఒక్కరితే ఉంది. చీకటి పడితే ఎలా? దగ్గరలో ఇల్లులు కూడా లేవు. సెల్ ఫోన్ లో సిగ్నల్స్ కూడా రావడం లేదు. ఎలారా దేవుడా అంటూ భయపడుతూ ఉంటున్న సమయంలో అప్పుడే అటుగా వెళ్తున్న ఒక బైకు ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చింది. ఆ వ్యక్తి బైక్ స్టాండ్ వేసి ఈమె దగ్గరకు వస్తూ ఉండడంతో ఈమె చూసి చాలా భయపడిపోయింది. అతను దగ్గరికి నవ్వుతూ వచ్చి టైర్లో గాలి లేదని చూశాడు. అప్పటికే బెదిరిపోతున్న ఈమెను చూసి, భయపడకండి, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. బాగా చలిగా ఉంది, మీరు కారులో కూర్చోండి, నేను టైర్ ని మారుస్తానని చెప్పాడు. అయినా కూడా ఆమెలో భయం పోలేదు. అప్పుడు అతను, నా పేరు రాజు, నేను దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నానని చెప్పి కారు డిక్కీ తెరిచి కావాల్సిన సామాన్లు తీసుకుని కారు కిందకు దూరి జాకీ బిగించాడు. తారు రోడ్డు గీసుకున్న రక్తపు చారులున్న చేతులతో టైరు మార్చి సామాన్లన్నీ కార్ డిక్కీలో పెట్టేశాడు. అతను చేసిన సహాయానికి ఆమె డబ్బులు తీసి ఇవ్వబోతుంటే అతను వద్దన్నాడు. అప్పుడు ఆమె, మీరు కాదనకండి, మీరు ఈ సమయంలో నాకు సహాయం చేయకపోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకే భయం వేస్తుంది అనగానే అప్పుడు అతను, నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరు నాకు సహాయపడ్డారు. మీకు సహాయం చెయ్యాలి అని అనిపిస్తే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారని మీకు తెలిస్తే నా పేరు తలుచుకొని వారికి సహాయం చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరువాత ఆమె కారులో కొంత దూరం వెళ్లిన తర్వాత ఆకలిగా ఉందని ఒక చిన్న హోటల్కి వెళ్ళింది. కస్టమర్ల టేబుల్ దగ్గరికి ఒక నిండు గర్భిణీ మహిళ సర్వ్ చేస్తూ ఉంది. ఆమెను చూస్తుంటే డెలివరీ రోజులు దగ్గరికి వచ్చేసి ఉంటాయని అనిపిస్తోంది. చాలా బరువుగా నడుస్తోంది. కానీ ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. ఆ గర్భిణీ స్త్రీ ఈమె కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చి, ఏం కావాలండి అని అడిగింది. ఈ సమయంలో కూడా ఇంత కష్టపడుతున్న ఈమెను చూసి ఆశ్చర్యపోతూ ఈమె భోజనాన్ని ఆర్డర్ ఇచ్చింది. ఈమె భోజనం చేసి ఆ గర్భిణీ స్త్రీకి 1000 రూపాయల నోటు ఇచ్చింది. ఆమె చిల్లర తేవడానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనిపించలేదు. ఈమె కూర్చున్న టేబుల్ పైన ఉన్న గ్లాస్ కింద ఒక కాగితము, దాంతో పాటుగా 4 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. ఆ కాగితాన్ని చదివిన గర్భిణీ స్త్రీకి కన్నీళ్లు ఆగలేదు. ఆ కాగితంలో ఇలా రాసి ఉంది, చిరునవ్వుతో ఉన్న నీ ముఖం చూస్తే నీకు బాధలు లేవేమో అన్నట్టుంది. నువ్వు నిండు నెలలతో పనిచేస్తున్నావంటే నీకు డబ్బు అవసరం ఉందని అనిపిస్తుంది. నాకు ఒక మిత్రుడు సహాయపడ్డట్టే అతన్ని తలుచుకుంటూ నేను నీకు సహాయపడుతున్నాను. నువ్వు కూడా ఇలాగే ఇతరులకు సహాయపడు అని రాసి ఉంది. అది చూసి ఆనందంతో ఆ గర్భిణీ స్త్రీ ఇంటికి చేరుకుంది. అప్పుడే ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న భర్త చేతికేసి చూసింది. గీసుకుపోయిన రక్తపు చారలతో ఉంది అతని చేయి. ఆ గర్భిణీ స్త్రీ అతని పక్కన కూర్చొని, మనం డెలివరీకి డబ్బులు ఎలాగని దిగులు పడుతున్నాం కదా, ఇక ఆ బెంగ తీరిపోయిందిలా రాజు అంటూ జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పి భగవంతుడే మనకు ఆమె రూపంలో సహాయం చేశాడని మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. మనం ఎవరికైనా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి పోదు. మనం ఆపదలో ఉన్నప్పుడు తిరిగి మన దగ్గరికి వస్తుంది. మీరు కూడా ఆపదలో ఉన్నవారికి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా సహాయం చేయండి. అది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాచి కాపాడుతుంది. ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా మీ జీవితంలో జరిగితే కామెంట్లో తెలియజేయండి.